ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 10, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనకు నీతి ఎలా కలిగింది? మనము ప్రభువుని విశ్వసించటం వలన మనకి నీతి కలిగింది. విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం చూసుకున్నట్లయితే విశ్వాసులకు తండ్రిగా ఎన్నుకోబడినటువంటి అబ్రహాం గారిని మనం చూస్తే అతడు దేవుని నమ్మారు, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్తున్నారు. దేవుని నమ్మిన ఆయన దేవుని మాటకు లోబడ్డారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెనుతిరగకుండా, మారుమాట ఆడకుండా పరుగులెత్తారు. ప్రియమైన దేవుని వారలారా, నీతి అంటే దేవుని మాట, దేవుని పని. అది ఎవరైతే నెరవేరుస్తారో, ఆ మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని మాటలకు ఎవరైతే వారి జీవితాన్ని అర్పితం చేసుకుంటారో, ఆ మాటల అనుసారము ఎవరైతే నడుచుకుంటారో వారే నీతిమంతులుగా దేవుడు తీర్చుతారు. మనం ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రమును వినువారు మాత్రముగా ఉంటే వారు నీతిమంతులు కారు, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వారే నీతిమంతులు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. ఈరోజు మన మీదకి, మన జీవితంలోనికి దేవుని యొక్క మెండైన ఆశీర్వాదములు భౌతికంగా కానీ పరసంబంధమైనవి కానీ కుమ్మరింపబడాలి అంటే మనము నీతిమంతుల లెక్కల్లో ఉండాలి. మరి ప్రభువును విశ్వసించాము గనుక మనము నీతిమంతులమే కదా, మరి నిత్యత్వం మనదే అవుతుంది కదా అని మనం అనుకుంటే మనకంటే అమాయకులు ఎవరు ఉండరు. ఎందుకనంటే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము గారు ఎలా అయితే జీవించి దేవుని మాటకు లోబడి దేవుని నమ్మి ఆయన చెప్పిందల్లా చేస్తున్నప్పుడే ఆయన నీతిమంతుడు లేదా అతనికి నీతి కలిగింది అని వాక్య ప్రకారమైన జీవితం ఉన్నట్లుగా మన జీవితాలు కూడా దేవుని నీతిని నెరవేర్చేవారుగా ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ఉంటే, ఏ సంకల్పం మేరకైతే మనం రక్షింపబడ్డామో ఆ రక్షణకు తగినట్లుగా మనం ఉంటే అప్పుడు మనం నీతిమంతులం అవుతాం. నిత్యత్వం మన సొంతం అవుతుంది. అలాగే మెండైన ఆశీర్వాదములు మన మీద దేవుడు కుమ్మరిస్తారు. వాటిని మనం అనుభవించగలం. కనుక దేవుని నీతిని నెరవేర్చి నీతిమంతుల లెక్కల్లో చేర్చబడాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.